హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ ట్రీట్ 15. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ కాకరకాయ ఉల్లి కారం. ఎలా చేసుకోవాలో చూద్దాం, వచ్చేయండి. కాకరకాయ ఉల్లి కారానికి కావలసినవి కాకరకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, శనగపప్పు, పుట్నాల పప్పు, మినప్పప్పు, పల్లీలు, ధనియాలు, జీలకర్ర, ఉప్పు, కారం. కాకరకాయలని ఇలా రౌండ్గా ఈ సైజులో కట్ చేసుకోవాలి. లోపల ఉన్న గింజల్ని తీసేయాలి. కాకరకాయలోకి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలు వేసుకుని లైట్గా పల్లీలు వేగే వరకు వేయించుకోవాలి. 2 టీ స్పూన్ల పచ్చెనగపప్పు, 2 టీ స్పూన్లు మినప్పప్పు వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని లైట్గా వేయించుకోవాలి. ఇవన్నీ వేగాక 1 టీ స్పూన్ పుట్నాల పప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇవన్నీ వేగే వరకు వేయించుకోవాలి. ఎక్కువగా వేగకూడదండి, లైట్గా వేగితే చాలు. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని కరివేపాకు వేగే వరకు వేయించుకోవాలి. కరివేపాకు వేగాక దీనిలోకి 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని వేయించుకోవాలి. ఈ మిశ్రమం అంతా ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఇంకో కడాయి తీసుకుని దీనిలో 5 నుంచి 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయలు వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి త్వరగా వేగాలంటే లైట్గా సాల్ట్ వేసుకోండి, అప్పుడు కొంచెం త్వరగా వేగుతాయి. ఈ కలర్లోకి వచ్చాక ఉల్లిపాయలు తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో కట్ చేసుకున్న కాకరకాయల్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ ఒకేసారి ఫ్రై చేసుకోలేకపోతే బ్యాచెస్ లాగా కూడా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. లైట్గా క్రిస్పీనెస్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ కాకరకాయలు ఈ కలర్లోకి రావాలి. ఇప్పుడు ఇవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా వేయించుకున్న కాకరకాయల్ని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సర్లోకి ముందుగా వేయించుకుని చల్లార్చుకున్న పప్పు దినుసులు అన్నీ వేసుకుని వీటితో పాటు రుచికి తగినంత ఉప్పు, 2 టీ స్పూన్ల కారం వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్లోకి వేయించుకుని చల్లార్చుకున్న ఉల్లిపాయలు వేసుకుని లైట్గా వాటర్ పోసుకుని మిక్సీ పట్టుకోవాలి. ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయలోకి ఇలా స్టఫింగ్ చేసుకోవాలి. కాకరకాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే స్టఫింగ్ చేసుకున్న కాకరకాయలు వేసుకుని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని 10 నుంచి 15 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. కాకరకాయలని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత రుచిగా ఉంటాయి. కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకుని ఒక్కసారి కలుపుకోండి. పచ్చిమిరపకాయలు మన ఆప్షనల్. కాకరకాయలోకి స్టఫింగ్ చేసుకున్నాక మిగిలిన మిశ్రమాన్ని లాస్ట్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే కాకరకాయ ఉల్లి కారం రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. Please do like, share and subscribe to my channel. Thanks for watching. Bye guys.